అయోధ్యలో 5 తరాలుగా రామ జన్మభూమిలోని రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల విగ్రహాలకు వస్త్రాలు కడుతున్నారు దర్జీ శంకర్లాల్ కుటుంబం. ఓ చిన్న దర్జీ దుకాణంలో దేవతామూర్తులకు సంబంధించిన వస్త్రాలు కడుతున్నారు. రాముడి వస్త్రం కుట్టిన కుట్టు మిషన్పై మరే ఇతర వస్త్రాలను కుట్టరు దర్జీ శంకర్లాల్. ఇది మా పూర్వజన్మ సుకృతం అంటున్నారు దర్జీ శంకర్లాల్. రామసేవలో తరిస్తున్న శంకర్లాల్ ఏమంటున్నారో మా ప్రతినిధి శర్మ మనకు అందిస్తారు. అయోధ్య రామనగరంలో రామ జన్మభూమి ఇక రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపనకు 3 రోజులు మాత్రమే మిగిలి ఉంది. త్రేతాయుగంలో రాముడు జన్మించాక ఆయనకు అనేక రకాల వస్త్రాలు ఆయనకు ఉంచారట. మరి ఆయన తల్లి కౌసల్య వివిధ రకాల వస్త్రాలను ఆయనకు కుట్టించి ధరించేవారట. ప్రస్తుతం మనం ఉన్నాం ఇక్కడ అయోధ్యలోని ఒక ప్రాంతంలో. ఇది చాలా చిన్న దుకాణ సముదాయం. ఇది దేవాలయానికి సంబంధించినటువంటి దుకాణ సముదాయం. చూస్తే చాలా చిన్నగా ఉంది. లోపట ఒక దర్జీ అంటే బట్టలు కుట్టేటువంటి దర్జీ కూర్చొని ఉన్నాడు. లోపట మనకు కనిపిస్తున్న వివిధ రకాల వస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రామునికి సంబంధించిన వస్త్రాలు. రామునికి కావలసినటువంటి వస్త్రాలన్నీ కూడా ఇక్కడే తయారవుతాయి. ఆ దర్జీ శంకర్లాల్ అతని పేరు మనం చూస్తూ ఉన్నాం. ఆ శంకర్లాలే గత కొన్నేళ్లుగా ఆ రామజన్మ భూమిలో ఉన్నటువంటి రామునికి సంబంధించి కానీ ఇతర దేవతలకు సంబంధించినటువంటి వస్త్రాలన్నీ కూడా ఆయనే కొడుతూ ఉంటారు. ఇది 5 తరాలుగా రామునికి సంబంధించిన రామాలయానికి సంబంధించిన వస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడే తయారవుతాయి. ఇక్కడి నుంచే ఆ ఆలయానికి వెళ్తాయి. అక్కడ ఆలయంలో ఉన్నటువంటి దేవతామూర్తులకు ఈ వస్త్రాలన్నీ కూడా వెళుతూ ఉంటాయి. మనం చూస్తున్నాం బ్లూ కలర్ లో ఉన్నటువంటి ఈ రంగులో ఉన్నటువంటి వస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఇందులో 4 పేర్చి ఉన్నాయి. 1 రాముడు, 2 లక్ష్మణుడు, 3 భరతుడు, 4 శత్రుఘ్నుడు. ఈ 4 వాళ్ళు 4 అన్నదమ్ములు. ఎందుకంటే రామజన్మభూమి స్థానంలో 4 అన్నదమ్ములకు సంబంధించినటువంటి విగ్రహాలు మూర్తులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి బట్టలైతే మనకు కనిపిస్తున్నాయి. అవన్నీ కుట్టి ఉంచబడ్డాయి. ఇప్పటికే రామ్లల్లా విగ్రహానికి సంబంధించినటువంటి వస్త్రాలన్నీ కూడా తయారయ్యాయి. అవి అక్కడికి ఆ ఆలయానికి వెళ్ళిపోయాయి. ట్రస్ట్కి సంబంధించినటువంటి వాళ్ళు కేవలం శంకర్లాల్కు మాత్రమే ఈ వస్త్రాలు కుట్టమని ఆర్డర్ ఇస్తూ ఉంటారు. అది కూడా ఒక్కో జతకు ఇంత ధర కట్టించి ఇస్తారు. ఈ దుకాణ సముదాయం కూడా రామ్ ట్రస్ట్ కు సంబంధించిందే. మరి వాళ్ళు కూడా ఏ రకమైనటువంటి అద్దె అనేది వీళ్ళు చెల్లించరు. क्या बोलता है आप ये सिलाई के बारे में? हाँ, सिलाई के बारे में हमारे यहाँ 1985 में श्री लाल दास जी पुजारी थे. उनके माध्यम से हमारे श्री पिताजी श्री बाबूलाल टेलर, भगवत प्रसाद पहाड़ी और हम शंकरलाल ये तीनों आदमी वहाँ जाते थे. हमारी एक बड़ी मशीन, एक छोटी मशीन, ये दोनों मशीन जाती थी. और वहाँ गुम्मद के नीचे जो विभाजित ढांचा था, ढांचा के नीचे हमारी 2 मशीन रखी जाती थी. और वहाँ पिताजी मनिया करते थे, हम दोनों भाई सिलते थे. ये क्रम 92 तक चला. ढांचा गिरा. ढांचा गिरने के बाद प्रभु हमारे टेंट में आ गए. टेंट में आए तो पुजारी जी के माध्यम से यहाँ पोशाक आता रहा और हम लोग सिल करके यहाँ से पुजारी जी को देते रहे और ठाकुर जी हमारे पहनते रहे. केवल राम जी के वस्त्र सिलाते और दूसरे वस्त्र भगवान के सारे भगवान, अयोध्या में भगवान ही भगवान है. रामलला का तो हम प्रमुख टेलर है, लेकिन और भी अन्य मंदिरों का भी हम बनाते हैं. क्या क्या बनाते हैं राम मंदिर के लिए? राम मंदिर के राम जी का, भरत जी का, शत्रुघ्न जी का. ये देखिए ये राम जी का है. ये पकड़ के दिखाओ. ये रामलला का है. ये रामलला का है. ये बड़े सरकार रामलला जी का है. ये हमारे लखनलाल जी का है. ये भरत जी का है. ये शत्रुघ्न जी का है. ये और ये शालिग्राम भगवान का है. हनुमान जी हैं. हनुमान जी का है, बिछाए हुए हनुमान जी का है. यानी चारों भाई और साथ में हनुमान जी. बिना हनुमान जी के राम कहाँ और राम बिना हनुमान कहाँ. तो हनुमान जी हैं, शालिग्राम भगवान है. ये सब मूर्तियों का पोशाक हम लोग वहीं बैठ के पहले बनाते रहे. और यहाँ अपने दुकान में एक साल में कितने सिलाते हैं आप? तो पहले सरकार की तरफ से साल का 7 सेट पोशाक बनता था दिन के हिसाब से. सोमवार को सफेद ठाकुर जी हमारे धारण करते हैं. मंगलवार को लाल कपड़ा धारण करते हैं. बुधवार को हरा कपड़ा धारण करते हैं.
और गुरुवार को पीला कपड़ा धारण करते हैं, शुक्रवार को क्रीम अथवा सफेद धारण करते हैं, शनिवार को नीला धारण करते हैं और रविवार को गुलाबी। 7 दिन का 7 सेट चैत्र रामनवमी में सरकार की तरफ से बनता रहा। अब तो ट्रस्ट बनवा रही है, ट्रस्ट के माध्यम से बनता है और भक्त लोग कितना बनवाते हैं इसकी कोई गणना नहीं है। ओके, कितना देता है एक जता के लिए? सरकार की तरफ से हमें कुल 1100 रुपया मिलता है, लेकिन भक्त की तरफ से तो कहिए 5100 रुपया भी मिल जाए। నిజంగా ప్రపంచమంతా కూడా వీక్షిస్తోంది ఎప్పుడు రామ్లలా విగ్రహ ప్రతిష్టాపన జరుగుతోంది, ఎప్పుడు ఆ విగ్రహాన్ని ఆలయంలో చూడాలి, చూసేందుకు ఉత్సుకత వాళ్ళు చూపిస్తున్నటువంటి పరిస్థితి మనకు ఇక్కడ కనిపిస్తోంది. ఓవర్ టు స్టూడియో.